జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా డ్రాగన్ సినిమా గ్లిమ్స్ వచ్చాయి. సో ఎలా అనిపించింది సార్ మీకు? హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టు అక్కడక్కడ హాలీవుడ్ సినిమా చూస్తుంటే అనిపిస్తున్నట్టుగా అనిపించింది. నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఎన్టీఆర్ గారి సినిమా. చూడడానికి బాగున్నప్పటికీ సలార్ సినిమా, కేజీఎఫ్ సినిమా రెండింటినీ కూడా మిక్సీలో బట్టి వేసినట్టు ఈ సినిమా ఉందని అంటున్నారు గ్లిమ్స్. మాఫియా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏదైనా ఆ టైప్ ఆఫ్ ఫ్లేవరే కనిపిస్తుంది. దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక సినిమాలో ఒక బంగారము, ఒక సినిమాలో ఇంకోటి, ఒక సినిమాలో ఇలా ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఈ సినిమాలో ఏదో డ్రగ్స్ మూలాలు కనిపిస్తున్నాయి. ఆ మూలాల వల్లే బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు మనల్ని పరిపాలించి ఆ డ్రగ్స్ కోసం ఇక్కడ ఉండిపోయారని చెప్పి చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏదేమన్నా సార్, ఇప్పుడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారి గురించి ఆయన అంటే హీరోని మాత్రమే మారుస్తున్నాడు. ఆ బ్లాక్ థీమ్ అదే కనిపిస్తుంది, స్టోరీ లైన్ అదే కనిపిస్తుంది, అదే రక్తపాతం, అవే బాడీస్ ఇట్లా అంటున్నారు. సో దానికి ఏం చెప్తారు? ఒక్కో కథకి ఓ రకమైనటువంటి రక్తపాతం జరుగుతుంది. నేను ఏమంటానంటే మాఫియా బ్యాక్ డ్రాప్ ఉన్నటువంటి సినిమాలు మాఫియా బ్యాక్ డ్రాప్ కనిపిస్తాయి. అలాగే అన్ని సినిమాలు ఒకే అని చెప్పి మనం ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు ఒక జోనర్లో ఇప్పుడు వెళ్తున్నాడు, ఆ సెన్సేషనల్ హిట్ కొట్టి వేల కోట్ల రూపాయలు సంపాదించే స్థాయికి వెళ్ళాడు ఇప్పుడు డైరెక్టర్ గారు ప్రశాంత్ నీల్ గారు. ఈ సినిమాతో నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ వసూలు చేసే సినిమాగా ఇది నిలబడుతుందేమో అనిపిస్తుంది. సార్, ఇప్పుడు ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు ఇద్దరు కూడా ట్రిపుల్ ఆర్ సినిమాలో చేశారు కదా. సో అప్పుడు ఆ సినిమాలో రామ్ చరణ్ కి ఎక్కువ పేరు వచ్చింది అని చెప్పేసి రీసెంట్ గా మనకు పెద్ద ట్రైలర్ కూడా వచ్చింది. సో దానికన్నా ఇదే బాగుంది అని చెప్పేసి కొంతమంది ఆ ఘటన ఇక్కడ చూపిస్తున్నారు. ట్రోల్ చేస్తుంటారు. ఎందుకంటే పనికిమాల వాళ్ళకు పని లేనోళ్ళు, ఇప్పుడు పని లేనోడికి ఏదో ఒకటి మాట్లాడాలని అనిపిస్తూ ఉంటుంది. సినిమాని సినిమాగా ప్రేమించండి, సినిమాని సినిమాగా చూడండి. ఎన్నో జీవితాలు దాని మీద ఆధారపడి ఉంది. చెత్త మాటలు, చెత్త రిపోర్ట్లు ఇవ్వకండి. మీరు ఖచ్చితంగా సినిమాని ఆదరించండి. సినిమా వాడు బాగుంటే దేశం బాగున్నట్టు నిజంగా. ఎందుకంటే ఎంతో కొంత మంచి చేసేవాడు ఎవడైనా ఉన్నాడంటే ప్రస్తుతానికి సినిమా వాడే కనపడుతున్నాడు. కాబట్టి రాజకీయాలు కలుషితం అయిపోయాయి, సినిమా వాడు ఇంకా కలుషితం అవ్వలేదు, అందరినీ ఆదుకునే విధంగా ముందుకెళ్తున్నాడు. కాబట్టి నేనేమంటానంటే సినిమాలు చూడండి, ఆదరించండి. ఖచ్చితంగా మన దేశానికి మన రాష్ట్రం మన దేశానికే పేరు తీసుకొస్తుంది. మన తెలుగు సినిమా మన దేశానికి పేరు తీసుకొస్తుంది. అలాంటప్పుడు మనం అభిమానించాలి తప్ప ఇష్టానుసారంగా ట్రోల్ చేసి సినిమాను తగ్గించి ఎక్కువ మాట్లాడి మనల్ని మనం తగ్గించుకుంటే మనకే పోయే పరువు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డ్రాగన్ సినిమా గురించి కానీ అలాగే పవన్ కళ్యాణ్ మన రామ్ చరణ్ గారి సినిమా పెద్ది గురించి కానీ మాట్లాడకండి. ఓ అద్భుతమైన సూపర్ డూపర్ హిట్గా నిలిచి మన ఇండియాకే పేరు తెచ్చే సినిమాలు ఈ రెండు. కాబట్టి